హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్జే గీత. ఈరోజు మీకు చూపించబోయే కర్రీ ఫిష్ కర్రీ. అదేనండి, చేపల పులుసు. ఈ విధంగా ఒక్కసారి మీరు ఇంట్లో ట్రై చేసి చూసారనుకోండి, మీకు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఇప్పుడు దానికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. దీనికి కావలసినవి 3 ఉల్లిపాయలు, 2 టమోటాలు, 4 పచ్చిమిరపకాయలు, కొన్ని తెల్లగడ్డలు, అల్లం, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని బాగా కడిగేసి నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయల్ని ఇలా కట్ చేసుకొని ఒక టమోటాని ఇలా కట్ చేసుకొని వీటినన్నిటినీ మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో అల్లం, తెల్లగడ్డ, ఆనియన్స్, టమోటాలు వేసి పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి. ఒక కిలో చేపలకి 2 ఉల్లిపాయలు ఇలాగా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఒక టమోటాని ఇలా కట్ చేసుకొని కొద్దిగా కరివేపాకు, ఇవి వచ్చి ధనియాలు, జీలకర్ర, మెంతులు దోరగా వేయించుకొని మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని ఇది ఇంతకుముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్. ఇప్పుడు ఇది మెత్తగా పేస్ట్ లాగా పొడి చేసి పెట్టుకోవాలి. పేస్ట్ కాదండి, పొడి చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసి 3 స్పూన్లు లేదా 4 స్పూన్లైనా ఆయిల్ వేసుకోండి, మీకు ఇష్టం. మీరు ఎక్కువ ఆయిల్ తినాలనుకుంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ కావాలనుకుంటే తక్కువ వేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులోకి ఆవాలని వేయాలి. ఆవాలు బాగా చిటపటలాడిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసి కలుపుకుంటూ ఉండాలి, వేయించుకుంటూ ఉండాలి. ఇలా వేయించుకుంటూ ఉండాలి. ఇప్పుడు అందులోకి పచ్చి కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు దానిలోకి సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసి వేయించుకుంటూ ఉండాలి. ఇవన్నీ బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించి ఇప్పుడు అందులోకి టమోటాలు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు టమోటాలు, ఉల్లిపాయలు అన్నీ బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు దాంట్లోకి కొద్దిగా పసుపు పొడి వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం, తెల్లగడ్డ, ఆనియన్, టమోటాలు ఇవన్నీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు అందులోకి వేసి ఇది కూడా వేయించాలి బాగా. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలాగా బాగా దగ్గరకు వచ్చేంత వరకు వేయించుకొని ఇప్పుడు అందులోకి కారం పొడి, ధనియాల పొడి వేసుకోవాలి. మేమైతే 2 స్పూన్లు కారం, 2 స్పూన్లు ధనియాల పొడి వేసుకున్నాం. మీకు కొద్దిగా ఎక్కువ తినాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. ఇలా బాగా దగ్గరకు వచ్చేంత వరకు మసాలా ఇలా దగ్గరకు వచ్చేంత వరకు కలుపుకొని ఇప్పుడు అందులోకి చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు రసము దీంట్లోకి వేసుకోవాలి. కొద్దిగా ఇంకొన్ని నీళ్లు వేసుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి.
కొంచెం ఉప్పు వేసుకోవాలి, మీకు తగినంత ఉప్పు వేసుకోండి. ఈ పులుసు బాగా ఉడకాలి, బాగా ఉడకాలి, బాగా చిక్కగా అయ్యేంత వరకు ఉడికించాలి. ఇప్పుడు చూడండి కొంచెం దగ్గర పడింది కదా. ఇప్పుడు చేప ముక్కల్ని ఒక్కొక్కటి అందులోకి వేసుకోవాలి. అలా వేసుకొని ఒకదానికొకటి ఇలా దూరంగా జరుపుకుంటూ వేసుకోవాలి. ఇప్పుడు అందులోకి పొడి చేసి పెట్టుకున్నాం కదా, ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆ పొడిని ఇలా వేసుకోవాలి. ఇప్పుడు గరిటెతో కలపకుండా గిన్నెని ఇలా పట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి. గరిటెతో కలిపితే చేప ముక్కలు విడిపోతాయి కాబట్టి గిన్నెతో ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర చల్లుకోవాలి. అంతేనండి చేపల పులుసు. మీరు ఇలా ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ రూపంలో చెప్పండి. మీరు ఒక్కసారి ఇది తిన్నారంటే మీకు మళ్ళీ తినాలనిపిస్తుంది. ట్రై చేసి చూడండి మీరు ఒకసారి. ఓకేనండి, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.